బ్రేక్ న్యూస్. రాజకీయంగా తన ఎదుగుదల ఓర్వలేకే తన కుమారుడిపై బురద జల్లుతున్నారని ఆరోపించారు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి. నా బిడ్డ తప్పు ఉంటే ఎలాంటి శిక్షకైనా సిద్ధమేనని అన్నారు. మెంటాడలో జరిగిన రైతన్న మీకోసం వారోత్సవాల్లో పాల్గొన్న మంత్రి ఇప్పటికే తాను ఈ విషయంపై పోలీసులను పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయమన్నామని వెల్లడించారు. నన్ను ఎదుర్కోలేక నా బిడ్డ మీద మాట్లాడుతున్నారు. మీ అందరూ కూడా చెప్తున్నాను, పిల్లల మీద మాట్లాడడం మనకు ఎంత కష్టంగా ఉంటుందో మీ అందరూ కూడా తెలుసు. నా బిడ్డ మీద మాట్లాడుతున్నారు, దానికి మాత్రం నేను ఊరుకోనమ్మా. ఎందుకంటే ఆల్రెడీ పోలీసులకు చెప్పాం, కరెక్ట్ గా మీరు ఎంక్వైరీ చేయండి. నిజంగా నా బిడ్డ తప్పుంటే మేము దేనికైనా ఒప్పుకుంటాం. తప్పు లేకపోతే ఎవరు పెట్టారో ఎవరు పెట్టించారో అన్ని సంగతులు తెలుస్తారని మాత్రం మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరందరూ ఇద్దరు చాలా మంది ధర్నాకు వచ్చారు నాకు సపోర్ట్ గా. ఎందుకంటే సాక్షి పత్రిక అని ఒక పేపర్ ఉంది, ఒక ఛానల్ ఉంది. పని పాటు లేనటువంటి ఒక ఛానల్, ఒక పత్రిక. వాళ్ళకు కూడా పని పాటు ఏముండదు, ఎందుకంటే ఇవి చూపిస్తానే ఉంటారు. కానీ అందులో నిజమెంత అబద్ధం ఎంత అన్నది చూసుకోవాలి. ఇదే నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఇదే గత ప్రభుత్వం అయ్యుండి, గత ప్రభుత్వంలో ఒక మంత్రి గారి మీద ఎలాగంటే వాళ్ళు ఏం చేసేవాళ్ళు, రప్ప 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 అని ఇంటికెళ్ళి కొట్టేవాడు వాళ్ళు. కానీ మనం ఏం చేసాం, నా కొడుకు మీదే డైరెక్ట్ గా వాళ్ళు అటాక్ ఇచ్చిన పోలీసులకు చెప్పి నిజానిజాలు తేల్చండి, ధర్మం న్యాయం కాపాడుతుంది అన్నో. అది వాళ్ళ ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి తేడా. మన కంగారు పడిపోవాల్సిన అవసరం లేదు, నా బిడ్డ తప్పు చేయలేదని నాకు తెలుసు కాబట్టి ఎందుకంటే చాలా మంది అమ్మ మీకే ఎలాగైతే మాకేంటమ్మా అని. మనకు ధర్మం ఉంది, చట్టం ఉంది, న్యాయం ఉంది. వాళ్ళకి అవి ఏమీ లేవు. ఎందుకంటే ఆ పేపర్లో వాళ్ళ సొంత చెల్లి గురించే బండబూతులు రాశారండి. అట్లాంటి నీతి, నియమం, న్యాయం, ధర్మం ఏది లేని అది ఒక పనికి మాలినటువంటి పేపర్, పనికి మాలిన ఛానల్. కాబట్టి అలాంటి ఛానల్ ఒక్కడంటే ఈ మధ్య వాళ్ళని ఫాలో అవుతున్నారు. అవనేయండి, మనకేం నష్టం లేదు. కానీ మన అందరి తాలూకా ఎజెండా ఒక్కటే, మన సాలూరు నియోజకవర్గాన్ని అత్యద్భుతంగా అభివృద్ధి పదంలో నడిపించడమే మనందరి తాలూకా లక్ష్యం అని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, దీనిపై పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, మనం చూస్తున్నాం ఏదైతే మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఘటన ఉందో దానికి సంబంధించి ఇటు బాధితురాలేమో మంత్రికి అనుకూలంగా పోలీసులు విచారణ చేస్తున్నారు అంటూ కూడా ఆవిడ చెప్తుంది. ఇటు చూసుకుంటే మంత్రి సంధ్యారాణి ఏమో నా రాజకీయంగా నన్ను చూసి ఓర్వలేకనే నా కొడుకుపై ఈ విధంగా నిందలు వేస్తున్నారు అంటూ కూడా ఇటు ఈవిడ వర్షన్ వినిపిస్తారు. సో రెండింటిని అసలు ఏ విధంగా చూడాలంటారు? అసలు పోలీసుల ఎంక్వైరీ దీనికి సంబంధించి ఎలా జరుగుతోంది? అప్డేట్స్ ఏంటి? పోలీసుల తీరుపై మొదటి నుంచి కూడా బాధితులతో అనుమానం వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే సాలూరు పోలీస్ స్టేషన్ లో మొదటిసారి నేను మంత్రి పిఎస్ సతీష్ తనను శారీరకంగా లైంగికంగా వేధించినప్పుడు మొదటిసారి సాలూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాను. కానీ అక్కడ ఎట్టి బస్సులో ఫిర్యాదు తీసుకోలేదు. ఆ తర్వాత మన్యం జిల్లా ఎస్పీ దగ్గరికి వెళ్ళి ఆవిడ ఫిర్యాదు చేయడం చేస్తాం. అప్పటి నుంచి కూడా ఈ ఎపిసోడ్ నడుస్తా ఉంది. మనం చూసుకున్నట్లయితే ఈ రోజు మరోసారి తను ఏంటి బాధితురాలు అయితే తన వాయిస్ ని వినిపించింది. ఏదైతే సతీష్ మంత్రి పిఎస్ సతీష్ ఉన్నాడో తను హ్యాపీగా బయట తిరుగుతున్నాడు. తనని ఇంతవరకు ఎలాంటి విచారణ కూడా పోలీసులు పిలవలేదు. బాధితురాలని నన్ను విచారణకు పిలుస్తున్నారు. సుమారు 2 రోజుల పాటు ఇబ్బందులకు గురి చేశారు. మెడికల్ టెస్టుల పేరుతో కనీసం ఇంటికి కూడా వెళ్ళనివ్వలేదు. నా పిల్లలకి తిండి పెట్టడానికి కూడా ఇంటి దగ్గర ఎవరు లేరని చెప్పినా గానీ పోలీసులు వినలేదు. నా ఫోను, అదేవిధంగా నా ఇంట్లో ఉన్నటువంటి పిల్లల దగ్గర ఉన్న 2 ఫోన్లు, మొత్తం 3 ఫోన్లు పోలీసు ప్రోద్బలంతో మాత్రమే పోలీసులు వ్యవహరిస్తున్నారు. అందుకే సతీష్ ని విడిచిపెట్టి నన్ను ఇబ్బంది పెడుతున్నారు, నన్ను విచారణ పేరుతో తిప్పుతున్నారు తప్ప మంత్రి పిఏపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నాన్ బెయిలబుల్ సెక్షన్ లో నమోదు చేసినా కానీ ఇప్పటివరకు విచారణకి పిలవలేదు, ఎలాంటి విచారణకి పిలవలేదు. అదేవిధంగా విచారణకు రమ్మని కూడా పోలీసులు ఎక్కడా కూడా ఆదేశాలు ఇవ్వలేదు, విచారణ కూడా చేపట్టలేదైతే తన ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరోవైపు మనం చూసుకున్నట్లయితే మంత్రి సంధ్యారాణి వెర్షన్ అయితే వేరేగా ఉంది. నిన్న నుంచి మనం చూస్తున్న విజయవాడలో కూడా ఆమె ప్రెస్ మీట్ లో మాట్లాడారు. ఈ విధంగా ఈ రోజు మెంటాడ్లో రైతన్న మీకు సభలో ఆవిడ మాట్లాడారు. కొన్ని ఛానళ్లు, పత్రికలు, అదేవిధంగా వైసీపీ పార్టీ కేవలం కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు, నాపై నా కొడుకుపై బురద చల్లుతున్నారంటే ఆవిడ చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితులు నెలకొంది. మరోవైపు మనం ఇందులో కీలకమైన అంశాలు చూడాలి. ఇంతవరకు మంత్రి పిఎస్ సతీష్ రాజీనామా వివాదం మనం చూస్తాం. అదేవిధంగా మంత్రి పిఏ ఎవరైతే సతీష్ ఉన్నారో తనని నేనే రాజీనామా చేయమని చెప్పేసి మంత్రి కూడా చెప్పడం జరిగింది. మరోవైపు మనం చూసుకుంటే ఈ రోజు మంత్రి మాట్లాడిన మాటలు ఎక్కడా కూడా తన పిఏ గురించి ఎక్కడా మాట్లాడలేదు, కేవలం తన కొడుకు గురించి మాత్రమే ప్రస్తావించడం జరిగింది. నా కొడుకు చాలా నిజాయితీ పడు, నేను అదేవిధంగా నా కొడుకు ఇద్దరు కూడా నిజాయితీ పనులు, ఎక్కడా నా కొడుకు తప్పు చేయలేదు
చేయలేదు, నా కొడుకు తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్షించమని పోలీసులకు నేనే చెప్తున్నాను కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నా కొడుకు నిజాయితీగా బయటికి వస్తాడు, ఎట్టి పరిస్థితుల్లో నా కొడుకు తప్పు చేయలేదని పోలీసుల ఎంక్వైరీలో కూడా తెలుసునైతే సంజయ్ కూడా చాలా గంటాపదంగా చెప్తున్నారు. మరోవైపు మనం చూసుకున్నట్లయితే మాజీ మంత్రి సాలూరు మాజీ ఎమ్మెల్యే రాజేందర్ కూడా ఈ ఉదయం దీనిపై స్పందించారు. సుమారు 4 రోజుల నుంచి కూడా ఏదో నడుస్తున్నప్పుడు కూడా మాజీ మంత్రి అయ్యుండి వైసీపీ నాయకుడు అయ్యుండి కూడా రాజేందర్ కూడా ఇంతవరకు స్పందించలేదు. కానీ ఈ రోజు ఉదయం మాత్రమే ప్రెస్ మీట్ పెట్టి ఆయన స్పందించడం జరిగింది. ఏదైతే బాధితురాలు జిల్లా ఎస్పీ కార్యాలయం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫిర్యాదు లేఖలో ఏముందో సో దాన్ని మాత్రమే ధృవీకరిస్తూ ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు. అంటే ఒక బాధితురాలకి సొంత నియోజకవర్గంలో ఎంత జరుగుతున్నా కానీ మంత్రి ఎందుకు పట్టించుకోలేదు, బాధితురాలు ఫిర్యాదు చేసిన మంత్రి ఎందుకు ఫిర్యాదు తీసుకోలేదు, బాధితురాలకు ఎందుకు న్యాయం చేయలేదు, ఆమె హైకోర్టుకి వెళ్లి ట్రాన్స్ఫర్ లెటర్ కి సంబంధించి అక్కడ తెలుసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, మంత్రికి బాధ్యత లేదా అంటూ ఆయన కూడా ప్రశ్నించిన పరిస్థితి. ఎందుకంటే గతంలో ఆయన కూడా 4 సార్లు ఎమ్మెల్యేగా చేశారు. నేను 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినా కానీ ఎక్కడా కూడా ఇటువంటి సంఘటనలు అయితే సాలూరు నియోజకవర్గంలో చోటు చేసుకోలేదు. కానీ మొదటిసారి ఎమ్మెల్యే అయ్యి మంత్రి అయిన తర్వాత సంజయ్ రాణి ప్రజాప్రతినిధిగా ఉన్న సమయంలో మాత్రమే ఇటువంటి వ్యవహారాలు జరగడం బాధాకరమంటూ ఆయన కూడా తమ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రైట్, థ్యాంక్ యూ శివశంకర్.